मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान। మంచి మర్యాద లేని ఎదవల్లారా ఏం జన్మరా మీది? నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. हर हर महादेव दोस्तों, स्वागत है आपका एक और ब्रांड न्यू वीडियो के अंदर। तो जल्दी से वीडियो को लाइक कर दो, चैनल को अभी तक आपने सब्सक्राइब नहीं करके रखा है तो भाई जल्दी से चैनल को सब्सक्राइब कर दो और नीचे कमेंट बॉक्स के अंदर हर हर महादेव का नारा जरूर लगा देना, क्योंकि वीडियो को हम हर हर महादेव के नारे से ही शुरू करने वाले। నమస్కారం ప్రేక్షకులు అందరికీ స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కు. సో ప్రేక్షకులు, ఈరోజు ఒక ముస్లిం మౌలానా బైబిల్ గురించి చెప్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! ఖురాన్లో చెప్పుకోవడానికి సబ్జెక్ట్ లేదో ఏమో తెలియదు, కానీ బైబిల్లో ఉన్న సువార్తలు చెప్తున్నాడు. మళ్ళీ యేసు గురించి చెప్తున్నాడు. యేసు పూజించింది అల్లాని అని చెప్తున్నాడు. మళ్ళీ ఆయనకి మన వంతు ఒక జ్ఞానం ఇద్దాం. మళ్ళీ ఈ మౌలానాకి జ్ఞానం ఉందో లేదో తెలియదు నాకు. ఉండింటే మళ్ళీ ఇలా మాట్లాడేవాడు కాదు. మళ్ళీ ఈ వీడియో మూలకంగా కొన్ని ప్రశ్నలు కూడా ఈ మౌలానాని అడుగుతా నేను. అలా ఆయన ఇస్తాడో లేదో చూద్దామండి. సరేనా? వచ్చాడు చూద్దాం. యేసు ఒక నికార్సైన ముస్లిం. యేసు వారు దేవుడు ఒక్కడే అని షహాదా ఇచ్చారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యం. సో విన్నారు కదా ప్రేక్షకులు, యేసు ఒక నికార్సైన ముస్లిం అంట. మత్తయి సువార్త గురించి చెప్తున్నాడు బైబిల్లో అల్లా గురించి ఎక్కడ చెప్పాడు? బైబిల్లో అల్లా అనే పదం ఎక్కడుంది? మౌలానా నీకు ఏమైనా కొంచెమైనా ఉందా? ఎందుకయ్యా ఇలా తయారవుతారు? అరే యేసుగాడు యహూదీయుడు ఇజ్రాయెల్ వాళ్ళు యహూదీ మతంలో పుట్టిన అంటే ఓ వ్యక్తి. అతని నికాసైన ముస్లిం ఎలా అవుతాడు? ఏం మౌలానా కొంచెమైనా ఉందా నీకు? ముందు చెప్తాను, ఇంకా వినండి. ఓ ఇజ్రాయెల్ వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు. యేసు నిత్యం ఆ ఒక్క దేవుణ్ణి వేడుకుంటూ అంటే ప్రార్థన చేసేవారు. సో విన్నారు కదా ప్రేక్షకులు, క్రైస్తవులు విన్నారా బాగా? అంటే రోజు ప్రార్థన చేసేవాడు. అదే కరెక్ట్ అయ్యా. ప్రార్థన ఎవరు చేస్తారు? క్రిస్టియన్స్ చేస్తారు. నమాజ్ అంటే చేయలేదు కదా. ప్రార్థన వేరే, నమాజ్ వేరే. అవునా కదా ప్రేక్షకులు? క్రైస్తవులు మీరైనా అడగండి, మేము హిందువులు అడగాలనా? మీరు ఇలాంటి మౌలాలను అడగండి. రేపు ప్రార్థన మేము క్రిస్టియన్ చేస్తాం రా భయ్. వాళ్ళు ప్రార్థన చేసాడని కలిసి నీవే అంటున్నావు. యేసు ప్రార్థన చేశాడని కలిసి నీవే అంటున్నావు. ప్రార్థన అంటే మేము నింబడికేసి ప్రార్థన చేస్తాము, కానీ మీరు చేసేది ఏంటి? ముస్లిం ఐటెం నమాజ్ చేస్తాడు, మనం యేసు నమాజ్ చేయలేదు కదా. నీవే చెప్తున్నావు కదా భయ్, అన్ని నీవే చెప్తున్నావు. మీకు మెదడు అనేది ఉండదు. మీరు గొర్రెలని తెలుసు. మీ బుద్ధి గొర్రెలుగా మారిపోతారు ఆ మతంలోకి వెళ్ళిపోతే. కొంచెమన్నా నువ్వే అంటున్నావు ప్రార్థన చేసేవాడని చెప్తున్నావు. ప్రార్థన ఎవరు చేస్తారు? క్రిస్టియన్స్ చేస్తారు చర్చిలో. ముస్లింస్ ఏం చేస్తారు? మస్జిద్లో నమాజ్ చేస్తారు. వాళ్ళు ఏ మస్జిద్లో నమాజ్ చేశాడు? మళ్ళీ నమాజ్ చేయలేదు కదా. ప్రార్థన చేసేవాడని నీవే చెప్తున్నావు కదా మౌలానా. నమాజ్ చేయలేదు కదా అంటే అల్లా దేవుడు కాదు, యెహోవానే దేవుడు కదా ప్రేక్షకులు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం. యేసు పెందలకాన్ని నిద్రలేచి అరణ్య ప్రదేశానికి వెళ్లి ప్రార్థన చేశాను. సో విన్నారు కదా ప్రేక్షకులు, క్రైస్తవులు యేసు పొద్దుగాలని వేసి అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడికి ఈ మౌలానా చెప్తున్నాడు. అంటే ప్రార్థన వేరు, నమాజ్ వేరు. అవునా కదా మౌలానా? ఏ మౌలానా నీకు కొంచెమైనా ఉందా? కొంచెమైనా బుద్ధి ఉందా? అరణ్యానికి వెళ్ళికేసి ప్రార్థన చేయడం ఏమిటి? ఏమప్పుడు మస్జిద్ కట్టలేకుంటారు? ఇంకా యేసు పుట్టినప్పుడు మస్జిద్ లేకుండా నమాజ్ చేయడానికి అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నవాడా? ప్రార్థన వేరే, నమాజ్ కాదు వేరే కదా. మళ్ళీ ముస్లిం ఎలా అవుతాడు రా మౌలానా? కొంచెమైనా ఉందా గొర్రెకి? అదేవిధంగా యేసు వారు సున్నతి పొందారు. లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వాక్యం ప్రకారం యేసు వారు సున్నతి పొందారు, అంటే సున్నతి చేయించుకున్నారు. అదేవిధంగా యేసు వారు దేవుని కోసం ఉపవాసం అంటే ఫాస్టింగ్ ఉండేవారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం యేసు వారు ఆ దేవుని కోసం ఉపవాసం ఉండేవారు. అందుకే యేసు ఒక నికార్సైన ముస్లిం. మీరు ఒక ముస్లింను పరిశీలిస్తే దేవుడు ఒక్కడే అని షహాదా అంటే సాక్ష్యం ఇస్తారు. అదేవిధంగా ఉపవాసాలు ఉంటారు, ఎల్లప్పుడూ ఆ అల్లాకే ప్రార్థన చేస్తారు. ఈ లక్షణాలని ఒక ముస్లింలు తప్ప మరెక్కడా మీరు చూడలేరు. అందుకే యేసు ఒక నికార్సైన ముస్లిం. సో విన్నారు కదా ప్రేక్షకులు, క్రైస్తవులు యేసు ఒక నికార్సైన ముస్లిం అంట. క్రైస్తవులు విన్నారు కదా. మళ్ళా నీ ముస్లిం అయితే అంటే సున్నతి చేశారని చెప్పావు కదా మౌలానా యేసుకి. మళ్ళా యేసు ఎప్పుడు పుట్టాడు? మీ ఇస్లాం ఎప్పుడు పుట్టింది? యాక్చువల్లీ సున్నతి చేసే ఆచారం యహూదులది, ఇజ్రాయెల్ వాళ్ళది. సున్నతి చేసే ఆచారం వాళ్ళది.
నత్తికి చిన్న టోపీ పెట్టే ఆచారం వాళ్ళది. వాళ్ళ గ్రంథాన్ని డబ్బింగ్ కొట్టుకుని దొంగలించి క్రైస్తవులు పాత నిబంధన అనే వాళ్ళ గ్రంథాన్ని దొంగలించి కొత్త నిబంధనని యేసు తెచ్చి యేసుని దేవుని చేశారు. యేసు ఈ కొత్త నిబంధనలో నేను వెళ్ళాల్సిన టైం వచ్చింది, నేను వెళ్ళిపోవాల్సిందే, నేను వెళ్ళడమే మంచిది, నేను పోయాక ఇంకొక ప్రవర్త వస్తాడు మీకోసం అని చెప్పిన ఒక డైలాగ్ ఉంది కదా బైబిల్లో. ఆ డైలాగ్ పట్టుకుని నేనే యేసు చెప్పిన మొహమ్మద్ ప్రవర్తని నేను వచ్చేసాడు. క్రైస్తవం పుట్టి 500-600 సంవత్సరాల తర్వాత మీ ఇస్లాం వచ్చింది కదా నాయన. సున్నతి చేసే ఆచారము వాళ్ళది. వీడు ఎవరు పౌలు అనేవాడు వచ్చి ఈ సున్నతి చేసి అంటే మత మార్పిడి చేయడానికి చాలా కష్టం అవుతుంది, ఈ సున్నతిని అనేది కొట్టి పడేశాడు క్రైస్తవులు. కానీ ముస్లింలు దాన్ని పాటిస్తూ వచ్చారు. మీరు అంతా యహూదీ వాళ్ళ పిల్లలే. వాళ్ళ గ్రంథాన్ని దొంగిలించి క్రైస్తవం బైబిల్ మీ ఖురాన్ చేసుకున్నారు తమ్మి. మౌలానా చరిత్రని బాగా తెలుసుకో, చరిత్రని బాగా చదువు. ముందు పుట్టింది యహూదులు, ఇజ్రాయెల్ వాళ్ళే. వాళ్ళ మత గ్రంథాన్ని కాపీ కొట్టుకున్న క్రైస్తవులు, ముస్లింలు. ఇది బాగా తెలుసుకుని మాట్లాడు. యేసు అనేవాడు యహూదీ మనిషి, యహూదీ మతముడు, ముస్లిం కాదు, క్రైస్తవుడు కాదు. ఇది క్రైస్తవులు కూడా తెలుసు. ఎందుకంటే క్రైస్తవులు బైబిల్ అనే ఉంది యహూదీ మతస్థుడని. అవునా కదా ప్రేక్షకులు? క్రైస్తవులు యేసుని నమ్మేవాళ్ళు ఏమి యహూదులు కావాలి, కానీ క్రైస్తవులు ముస్లిం అవ్వడం ఏంట్రా బాబు? ఇది అంత దొంగతనం కదా, అవునా కదా? సో మీరేమంటారు క్రైస్తవులు, ప్రేక్షకులు, ముస్లింస్? మీ అభిప్రాయం తప్పక కామెంట్ చేసి తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.